Backstage Pass, Institute of Gaming. For more details, contact 7093965965. సో అది కరెక్ట్గా ఈ బ్యాంకాక్ పిల్ల కన్నా ముందు స్టార్ట్ చేశాను అనమాట, స్టైలిష్ తింగర్ బుచ్చి అని. చేశాను కానీ అది చాలా కష్టపడ్డా, దానికి చాలా ఖర్చు పెట్టించా మా హస్బెండ్తో. అయ్యయ్యో, చాలా ఖర్చు పెట్టించా. ఇంకా అది కూడా మా ఫ్రెండ్స్ అండ్ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు చెప్తేనే అది కూడా చేశారు. యుఎస్లో ఒక వదిన ఉంటారనమాట, వర్మగారు వాళ్ళ చిన్న సిస్టర్. సో ఆవిడ ఒకసారి వస్తూ రిపీట్గా చూస్తూ ఉంటారు కదా, మనం పెట్టిన వీడియోస్ ఏంటంటే అన్లిస్టెడ్లో పెట్టి జస్ట్ మనకి ఇష్టమైన వాళ్ళకి షేర్ చేస్తేనే వాళ్ళే చూడగలుగుతారు, ఇంకెవరు చూడలేరు. సో అలా షేర్ చేస్తున్న టైంలో వదిన ఇండియా వచ్చినప్పుడు, శ్రావణి నీకు యూట్యూబ్ రెవెన్యూ జనరేట్ అవుతుందా అన్నట్టుగా అడిగారు అనమాట. ఓకే. అడిగితే రెవెన్యూ ఏంటి అని, మామూలుగా యూట్యూబ్ అనేది యుఎస్ బేస్డ్ కంపెనీ. సో ఇలా యూజువల్గా యూట్యూబ్ అందరూ ఇలా ఇందుకే కదా చేస్తారు, నీకు జనరేట్ అవ్వట్లేదా, నువ్వు మామూలుగా అలా ట్రై చేస్తున్నావేమో అనుకున్నాను అని అన్నారు అనమాట. అంటే ఏమో ఉంది, నాకు అంత ఐడియా లేదు. ఆయన ఎందుకు ఎప్పుడు ప్రైవేట్లో ఉంచుతావు వీడియోస్, ఎవరికి కనిపించకుండా పబ్లిక్ చేయొచ్చు కదా, బాగుంటాయి, ఎందుకంటే చాలా కష్టపడి ఎడిటింగ్ చేస్తుంటావు, సో పబ్లిక్ చెయ్యు, అందరూ చూస్తారు, బాగుంటుంది, నిజంగా ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ డెవలప్ అవ్వడానికి అన్నట్టుగా చెప్పారనమాట. అప్పుడు అంత పట్టించుకోలేదు ఆవిడ చెప్పేటప్పుడు, కానీ తర్వాత ఆలోచించాను అనమాట, వదిన ఇలా ఎందుకు చెప్పారు, పోనీ చూద్దాము అన్నట్టుగా. ఈయన కూడా అది సీరియస్గా తీసుకున్నారనమాట. ఓహో యూట్యూబ్లో ఎంత ఉంటుందా, ఓహో ఇలా పబ్లిక్ చేయొచ్చా, భయం ఉండదా అని. అప్పుడు అంటే చాలా రెస్ట్రిక్టెడ్గా ఉంటాం, అత్తగారు మాగారు ఏమనుకుంటారు, మమ్మీ డాడీ ఏమనుకుంటారు. సో అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి ఇంటెన్షనల్ కూడా ఉంటుంది. సో వచ్చిన ఆవిడ చెప్పినా సరే అప్పుడు వెంటనే అంత సీరియస్గా తీసుకోలేదు. అవునా ఉంది అని అన్నాను, కానీ మళ్ళీ ప్రైవేట్లోనే పెట్టేదాన్ని. ప్రైవేట్లో చాలా కష్టపడి ఎడిట్ చేసిన సరే ప్రైవేట్లోనే పెట్టుకొని నాకు నేనే చూసుకొని ఈజీగా, అంటే మనము వేరే కంట్రీలో ఉన్నప్పుడు స్టేటస్ ఎక్కువసేపు పెట్టలేము, అప్పుడు స్టేటస్ ఆప్షన్ ఉందో లేదో కూడా తెలియదు. వీడియోని డైరెక్ట్గా చాట్లో షేర్ చేయాలన్నా పెద్ద వీడియోస్ ఉండేవి, షేర్ చేయడం కష్టమయ్యేది అనమాట. సో ఇది బాగా ఈజీ అనిపించేది మమ్మీ డాడీకి, అంటే మేము ఉన్న ప్రతి మూమెంట్ని మంచిగా క్యాప్చర్ చేసి మన పేరెంట్స్కి చూపించాలి. మెయిన్ ఏంటంటే అసలు మా మమ్మీ డాడీ బయటకు అసలు ఈయన వెళ్తారు అంటే నన్ను ఇచ్చి పెళ్లి చేయకపోనేమో. ఫస్ట్ నుంచి అనుకునేవారు అమ్మాయి ఎప్పుడు మనకి దగ్గరలోనే ఉండాలి, బయటికి అసలు ఎప్పుడు పంపొద్దు అని. ఓ మై గాడ్, అలాంటిది పాపం అది ఎలా ఫీల్ అయ్యారు అంటే లైక్ ఇంత లాంగ్ రావడం. సో అది మమ్మీ వాళ్ళకి తెలిసిన తర్వాత మమ్మీ డాడీ రియాక్షన్ ఏంటి అసలు ఎక్స్పెక్ట్ చేసి? ఫస్ట్ కెనడా వెళ్ళాల్సింది తను అనుకున్నారు కెనడా వెళ్దామని చెప్పి. కెనడా అదే టైంలో తైవాన్ నుండి వచ్చింది ఆపర్చునిటీ దానికి, అండ్ సింగపూర్, తర్వాత థాయిలాండ్. ఓకే. సో ఇవన్నీ ఇంకా పెద్దోళ్ళకి చెప్పినప్పుడు వీళ్ళు అన్నారనమాట, అంత దూరం ఎందుకు, దగ్గరగా ఉండేది చూసుకోండి అనేసి. దగ్గరగా ఉన్న అలా అయితేనే పంపించగలుగుతాము, లేకపోతే కష్టం అని చెప్పి. సో ఇంకా అవన్నీ ఆపుకొని ఇంకా అన్నీ చూసుకున్నారు, ఏ ప్లేసెస్ బాగుంటాయి, ఎక్కడ లైఫ్ స్టైల్ బాగుంటుంది అనేది కొంచెం ఆయన అంతా చూసుకున్నారు అనమాట. నాకైతే అసలు ఏం లేదులేండి, బ్యాంకాక్ అంటే బ్యాంకాక్ ఏదో మూవీలో చూసాను అదేనా మీరు కూడా అంతే, ఏదో మూవీలో చూసాను బ్యాంకాక్ అంటే ఓకే మంచిదేనా వెళ్ళొచ్చా అని. వెళ్ళొచ్చా అంటే ఇంకా ఈయన అదేం కాదులే, వెళ్ళి చూద్దాం, బాగుంటే ఉండొచ్చు, లేదంటే రిటర్న్ అయిపోవచ్చు అని చెప్పి. సో ఆ థాట్ మీద థాయిలాండ్కి ఫిక్స్ అయ్యామన్నమాట. నిజంగానే 9 years బ్యాక్ అంటే హైదరాబాద్ అంటే ఓకే, జస్ట్ 1 day 12 hours-లో వెళ్ళిపోవచ్చు, ఫ్లైట్ అయితే 1 hour-లో వెళ్ళిపోవచ్చు. ఓకే. కానీ బ్యాంకాక్ అనగానే కొన్ని అవర్స్ జర్నీ ఉంటుంది, అండ్ ఫ్రీక్వెంట్గా రావడానికి అవ్వదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు కాల్ చేయడానికి ఆ నెంబర్స్ వేరుంటాయి. సో అప్పటి వరకు పేరెంట్స్ దగ్గర ఉన్న శ్రావణి గారు సడన్గా అంత లాంగ్ అనగానే మీ రియాక్షన్ ఏంటి, పేరెంట్స్ రియాక్షన్ ఏంటి? నేను అనుకున్నాను యాక్చువల్లీ వెళ్తే ఉండగలనా లేదా అని, బట్ ఈయనకి ఏంటంటే అది ఒక డ్రీమ్ అనమాట, అబ్రాడ్ వెళ్ళాలని ఒక డ్రీమ్. సో ఆపర్చునిటీ వచ్చింది, మన వల్ల ఎందుకు అది పోవాలి. సో
తను ఇష్టపడుతున్నారు కదా, పోనీ ట్రై చేద్దాం, డాడీ వాళ్ళకి నెమ్మదిగా చెప్పొచ్చు అనేసి ఇంకా మమ్మీ డాడీతో మాట్లాడి చూస్తాం డాడీ, అదే అక్కడేం పర్మనెంట్ కాదు, జస్ట్ వర్క్ మీద వెళ్తున్నాము, మనకు నచ్చితే ఉంటాము, లేదంటే మళ్ళీ మన ఊరికే వచ్చేస్తాము అన్నట్టుగా చెప్పామన్నమాట. ఓకే, ఇప్పటికైనా అంతేలేండి, ఎప్పటికైనా ఇక్కడికే వచ్చేయాలని, అవును అవును, ఇండియాలోనే సెటిల్ అవ్వాలని. సూపర్. సో అలా ఒప్పించి పేరెంట్స్ని వెళ్ళాం. అలా వెళ్ళడం జరిగింది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు కన్సీవ్ అయ్యారా? లేదండి, ఇక్కడ హైదరాబాద్ పుట్టిన తర్వాత ఆ ఆపర్చునిటీ వచ్చింది దీనికి. పాప 5th monthలో తెలిసింది, పాప 8th monthలో ఈయన ఫస్ట్ వెళ్ళిపోయారనమాట. ఓకే, నేను ఫస్ట్ వెళ్ళి అన్నీ మంచిగా సెట్ చేసి అంతా చూసుకొని అప్పుడు మీకు చెప్తాను, ఈలోపు వీసా పనులు కూడా అవుతుంటాయి కదా, అది చేసుకొని మీరు స్టార్ట్ అవ్వండి అని చెప్పి ఈయన ఫస్ట్ వెళ్ళిపోయారు. ఒక ముందు అక్టోబర్లో వెళ్ళిపోయారు. అక్టోబర్. నేను కరెక్ట్గా పాపకి 9 months అనుకుంటాను, నవంబర్లో నేను వెళ్ళాను అనమాట. నేను ఒక్కదాని పాపతో. ఆయన ఏంటంటే వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ అవ్వకూడదు అంత వేగంగా. సో నేను ఒక్క పాప 9 months బేబీని తీసుకొని ఫస్ట్ టైము అసలు ఏం ప్యాక్ చేసుకోవాలో తెలీదు, ఎలా ప్యాక్ చేసుకోవాలో తెలీదు, అంత లగేజ్, చిన్నపిల్లతో కదా, సో ఏం క్యారీ చేయాలో, అసలు ఎయిర్పోర్ట్లో చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ట్రూ. అసలు అప్పట్లో అయితే ఎయిర్పోర్ట్లో చెకింగ్స్ ఉండేవి, అమ్మో టూ మచ్ అసలు. నేనేంటంటే అసలు అంటే ఆయన కూడా వెళ్ళి 1 month అయింది కదా, సో అక్కడ అన్ని రకాలు దొరుకుతాయా దొరకదా అది అసలు ఏమి ఐడియా లేదనమాట తనకు కూడా. ఇప్పుడంటే చాలా ఆప్షన్స్ వచ్చాయి, కానీ అప్పుడంటే ఇండియన్ గ్రాసరీస్ తెచ్చుకోవడానికి కూడా చాలా లాంగ్ వెళ్ళాలి, అది కూడా చాలా తర్వాత తెలిసింది మాకు. ఓకే, నిజంగా అది ఎలా ఎలా వెళ్ళగలిగారు? అది పాపతో అలాగే అప్పట్లో డైరెక్ట్ ఫ్లైట్ లేదు, కనెక్టింగ్, మనం వయా కోల్కతా అయినా లేకపోతే ముంబై, చెన్నై, ఇలా అనమాట కనెక్టింగ్. సో అలా ఫస్ట్ టైం పాపని తీసుకొని కనెక్టింగ్ ఫ్లైట్ తీసుకొని వెళ్ళాను. ఓ మై గాడ్, అసలు చాలా గ్రేటెస్ట్. అసలు ఎలా అంటే చుక్కలు చూసా అనమాట ఆ ఫస్ట్ ప్రయాణంలో. పాపని హోల్డ్ చేయాలి, హ్యాండ్ లగేజ్ పట్టుకోవాలి. సో అంతవరకు ఏంటి, మనం ఇండియాలో ఉండేటప్పుడు మనం అంత పట్టుకొని తిరిగేది ఎప్పుడు ఉండదు బయట యూజువల్గా, ఎందుకంటే మన పక్కన పేరెంట్స్ ఉంటారు, ఒకరు కాకపోతే ఒకరైనా కాసేపు ఎత్తుకోవడం అన్నీ అనమాట. అప్పటి వరకు ఉయ్యాల్లో ఉండే పాపని ఎత్తుకొని తీసుకెళ్ళి, అంటే అది చాలా మంచిగా చబ్బీగా ఉండేది అనమాట. నేను చూస్తే ఎలా ఉండేదని అంటే ఉప్పు అంటే ఎగిరిపోయేలా ఉండేది. అయ్యో, ఇప్పుడంటే కొంచెం బండ్ అయ్యాను. ఏం అవలేదండి బాబు, అలా ఉండేదాన్ని అనమాట. సో హ్యాండిల్ చేయలేకపోయేదాన్ని. ఇంకా పాప ఎయిర్పోర్ట్కి రాగానే ఈయన యాక్చువల్లీ ఎగ్జిట్ గేట్ దగ్గర ఉంటానని చెప్పారనమాట. నేను అంటే అక్కడ ఎయిర్పోర్ట్స్లో ఏంటంటే మనకి ఇక్కడ ఇండియాలో బయటే ఉండాలి, బట్ అక్కడ థాయిలాండ్ ఏంటంటే కొంచెం లోపల వరకు రావచ్చు. సో నేను పాపను పట్టుకొని ఇంకా అలాగే వణుకుతూ లగేజ్లన్నీ తీసుకొని మోసుకొని కూర్చోబెట్టి తీసుకెళ్తున్నాను అనమాట. తీసుకెళ్తుంటే ఈయన అక్కడ వెయిట్ చేస్తున్నారనమాట. అంత క్రౌడ్లో నన్ను మిస్ అయ్యారు, ఆయన నన్ను చూడడం మిస్ అయ్యారు, నేను ఆయన్ని చూడలేదు. అంటే అసలు ఆయన ఎగ్జిట్లో ఉంటారని ఓకే, బట్ అందరితో పాటే నేను వెళ్ళిపోతున్నాను అనమాట. సో నన్ను అక్కడ మిస్ అయ్యారు తను. నేనేంటంటే ఆయన లోపల ఉండిపోయి నేను బయటకు వెళ్ళిపోయాను. అయ్యయ్యో, ఎయిర్పోర్ట్ బయటకు వెళ్ళిపోయాను. ఇంకా బయటకు వెళ్ళి చూసేసరికి కనిపించలేదు తను. కనిపించకపోయేసరికి అమ్మో కంట్రీ అసలు ఎలా ఉండాలి ఏంటి, ఇప్పుడు ఎవరిని అడగాలి, నేను నాకు కనిపించట్లేదు. బయటకు వచ్చినా కానీ చాలాసేపు వెతికానండి, ఎక్కడా కనిపించలేదు. కాంటాక్ట్ చేయడానికి మన సిమ్ కార్డ్, నాకు వైఫై కనెక్ట్ చేసుకోవడం థాయిలో ఏదో వచ్చింది అనమాట సంథింగ్ అక్కడ. నేను ఆ టెన్షన్లో లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవడం కూడా కన్ఫ్యూజ్ అయ్యి థాయ్ నొక్కేసాను అనమాట. థాయ్ సెలెక్ట్ చేసేసాను. సో అలా సెలెక్ట్ చేయడం అంటే మొత్తం థాయిలో వచ్చింది, అదేమో అర్థమై సావదు. ఇంకా ఎవరికి చెప్పుకోను ఏంటి, అక్కడ మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత సెక్యూరిటీకి అడుగుతుంటే అక్కడ ఇంగ్లీష్ చాలా తక్కువ అనమాట. సో అతనికి అర్థం కావట్లేదు నేను ఏం అడుగుతున్నానని. ఇంకా కళ్ళంటే నీరు తిరిగేసి చంటి పిల్లతో అలాగా ట్రాలీ పట్టుకొని అటు ఇటు చూసుకుంటా. పాపం సార్ ఏం చేస్తున్నారు, ఇంకా లోపల పోయి
ఇంకా లోపలే ఉన్నారు. ఆయన ఇంకా అందరూ వచ్చేసారు, వీళ్ళేంటి ఎక్కడ రాలేదు, ఏ ఇమిగ్రేషన్ లో చిక్కు పడిపోయారు అనుకున్నారు. అయ్యయ్యో. అసలే కొంచెం రెస్ట్రిక్షన్స్ ఎక్కువ కదా. అసలే పప్పులు ఉప్పులు వద్దన్నా సరే మోసుకొని వస్తుంది. ఈవెన్ పప్పులు ఉప్పులు కూడా చాలా డీటెయిల్డ్ గా చెక్ చేసేవారండి, ప్రతిదీ ఓపెన్ చేసి చూసేవారు అనమాట. ఇంకా అంటే చిన్నపిల్లలకి ఉండాలి కదా మన వైపు, బాగా ఇడ్లీ అలవాటు చేస్తాం 8 months నుండి కదా. సో బేసిక్ థింగ్స్ పట్టుకెళ్ళాలి, అవి కూడా ఓపెన్ చేసి చెక్ చేసి చాలా ఇదిగా ఉండేది ఒకప్పుడు. ఇప్పుడు తగ్గించేసారు. సో మొత్తానికి మీ ఫస్ట్ బ్యాంకాక్ ట్రిప్ అనేది ఫర్ ఎవర్ మెమరబుల్. గుర్తు పెట్టేసుకుంటాను, అది గుర్తుండిపోతే నా వీడియోస్ లో చాలా సార్లు చెప్పాను కూడా ఈ మాట. తర్వాత ఆయన చూసారు, ఏంటి ఎందుకు రావట్లేదు అని అలా బయటకు వచ్చారనమాట. అక్కడ కనపడ్డాను. కనిపించిన తర్వాత నాకు ఇంకా బతికి బయటపడ్డాను అనిపించింది. లేకపోతే అసలు ఇటు నుంచి తిరిగి వెళ్ళేది ఎలాగా, చేతిలో డబ్బులు లేవు, కరెన్సీ లేదు, ఏం లేదు. అవునవును. సో ఇన్ని ఫేస్ చేస్తారు స్టార్టింగ్ డేస్ లో. ఇండియన్ కరెన్సీ తప్ప నా దగ్గర థాయ్ కరెన్సీ కూడా లేదు. అవును. ఎక్స్చేంజ్ చేసుకోవడం కూడా తెలీదు. ఇంకా అలా కాలేజ్ నుంచి బయట పెట్టడం, పెళ్ళి అవ్వడం, ఇంకా అటు వెళ్ళిపోవడం అంతే. అందులోకి మన విజయనగరం సైడ్ అంటే మనకు అసలు అంతేం తెలియదు కదా, అలా చెక్కలు చూసాను. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.